అసలు ఏ మ్యాచ్ భయ్యా! శ్రీలంక వాళ్ళు తమ దరిద్రాన్ని జోబులో పెట్టుకొని తిరుగుతున్నట్టు, అసలు ఓడిపోవడానికే ఆడుతున్నారా అన్నట్టుగా వాళ్ళ బ్యాటింగ్ అయితే ఉందన్నమాట. ముందు జరిగిన 2 టీ20ల యొక్క పిచ్ వేరు. ఈ థర్డ్ టీ20 యొక్క పిచ్ వేరన్నమాట. ఇది స్పిన్ పిచ్ పెట్టడం జరిగింది. అందరూ అనుకున్నట్టే ఈ పిచ్ నుంచి స్పిన్ అనేది టర్న్ కావడం జరిగిందనమాట. సో, అనుకున్న దానికంటే ఎక్కువే టర్న్ అయింది. మ్యాచ్ చూడంగానే మనకు అర్థమైంది. ముందుగా శ్రీలంక టీం ఫీల్డింగ్ తీసుకుందనమాట టాస్ గెలిచి. సో, మన వాళ్ళు శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ అంత మంచి స్టార్ట్ అయితే అందించలేదు. 10 రన్స్‌కే యశస్వి జైస్వాల్ అవుట్ కావడం జరిగింది. ఇక 1 డౌన్‌లో మనకు సంజు శాంసన్ రావడం జరిగింది. ఇతను వరుసగా 2 డకౌట్స్. సో, ఈ మ్యాచ్‌లో కూడా డకౌట్ అవ్వడంతో మరి ఇతను ఇండియాలో ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఇతను స్థానం అనేది ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకి షాకింగ్‌గా రింకు సింగ్ రావడం జరిగింది. అతను మామూలుగా ఫినిషర్‌గా వస్తాడు కదా! సో, చాలా చాలా వేరియేషన్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో, పర్లేదు ఇతను తొందరగా వచ్చాడు. ఇతని టాలెంట్ ఏందో ఇంకా ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉందని అనుకున్నాం కానీ, వెంటనే ఒక రన్ చేసి అవుట్ కావడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా 8 రన్స్‌కే అవుట్ కావడం జరిగింది. ఇక దాని తర్వాత శివం దుబే కొంచెం నిలదొక్కున్నారా అనుకునే లోపు వెంటనే 13 రన్స్ చేసి అవుట్ కావడం జరిగిందనమాట. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న శుభ్మన్ గిల్ అరే బాబు నాకు ఒక సింగిల్ తీసేయండిరా నేను స్ట్రైక్ లోకి వస్తాను అనే విధంగా సిచ్యువేషన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. వెంటనే వికెట్లు కోల్పోతా ఉన్నాయి. సో అప్పుడే వచ్చాడండి రియాన్ పరాగ్. కేవలం 18 బాల్స్లోనే 26 రన్స్ అయితే చేయడం జరిగిందనమాట. దీంట్లో ఒక 4 ఉంది, అలాగే 2 సిక్సర్స్ అయితే ఉన్నాయి. సో ఇద్దరు భాగస్వామ్యం బాగా నడుస్తుంది అన్నప్పుడే శుభ్మన్ గిల్ ఫ్రంట్కి రావడం జరిగింది. ఆ బాల్ బాగా టర్న్ అవడంతో సో వెనుదిరగడం జరిగిందనమాట. ఇక రియాన్ పరాగ్ కూడా 26 రన్స్ దగ్గర అయితే క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ కావడం జరిగింది. ఇక లాస్ట్లో వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్ కూడా 18 బాల్స్లో 25 రన్స్ అయితే చేయడం జరిగింది. సో ఇతను కూడా ఒక సిక్సర్ అలాగే 2 ఫోర్స్ చేసి కొంచెం టీమిండియాకి అయితే ఆదుకోవడం జరిగిందనమాట. వీళ్ళందరి కారణంగానే మన టీమిండియా 137 రన్స్ చేయడం జరిగింది. ఇక 138 రన్స్ చేయడానికి వచ్చినటువంటి శ్రీలంక టీం చితక్కొట్టారనే చెప్పుకోవచ్చు స్టార్టింగ్లో ఇద్దరు కూడా. తర్వాత ఒక వికెట్ పడినప్పటికీ కూడా 1 డౌన్ ప్లేయర్ అనేది అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఇక వీళ్ళదే విజయం అనుకున్నప్పుడే మన వాళ్ళు కౌంటర్ అటాక్ అయితే బౌలింగ్లో ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత వాళ్ళ బ్యాట్స్మెన్ స్కోర్ చూసామంటే 3-0-3-1-4 ఏ విధంగా మన వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యారో అర్థమవుతుంది. సో అసలు 18 ఓవర్స్ దాకా ఒకలా సాగిన మ్యాచ్ ఏంటంటే 19-20 ఓవర్లో అంటే కొంచెం రన్స్ అనేది మనకు వాళ్ళు చేయడానికి చాలా తక్కువే ఉన్నాయన్నమాట. సో ఇలాంటప్పుడు ఏమనుకుంటారు, మంచి సీనియర్ బౌలర్స్ ఉన్నారు మన టీంలో, సిరాజ్ కానివచ్చు అలాగే ఖలీల్ అహ్మద్కి ఇస్తారనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చాలా రేర్గా బౌలింగ్ చేసేటటువంటి రింకు సింగ్ అయితే 19th ఓవర్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే 3 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ అయితే తీయడం జరిగిందనమాట. సో ఇక ఫైనల్ ఓవర్ అయినా మనకు మహమ్మద్ సిరాజ్కి ఇస్తారనుకున్నాం కానీ ఇంకొక ఆశ్చర్యకరంగా సూర్యకుమార్ యాదవ్ అయితే కెప్టెన్ బౌలింగ్ చేయడం జరిగిందనమాట. సో ఇది అందరూ ఏమనుకుంటున్నారంటే గౌతమ్ గంభీర్ వల్లనే ఇలా చేంజెస్ అయితే చేయడం జరిగిందని అనుకోవడం జరిగిందనమాట. మరి చూడాలి మరి ఇది సూర్యకుమార్ యాదవ్ డిసిషనో లేదంటే గౌతమ్ గంభీర్ డిసిషనో. సో ఇతనైతే లాస్ట్ ఓవర్లో సేమ్ ఇతను కూడా 5 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ అయితే తీయడం జరిగిందనమాట. మ్యాచ్ అయితే మొత్తానికి డ్రా అయిపోయింది. శ్రీలంక వాళ్ళు గెలుస్తాంరా అనుకున్న మ్యాచ్ని మన వాళ్ళు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి డ్రా అయితే చేయడం జరిగింది. ఇక మొత్తానికి సూపర్ ఓవర్కి వెళ్ళిన మ్యాచ్ వాషింగ్టన్ సుందర్కి అయితే బౌలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో వెంటనే 2 వికెట్స్ అయితే తీయడం జరిగింది. సో దీని తర్వాత మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బాల్కి 4 కొట్టి మ్యాచ్ని అయితే ముగించడం జరిగిందనమాట సూర్యకుమార్ యాదవ్. సో వాట్ ఏ మ్యాచ్ అండి. సో మొత్తానికి వీడియో ఇది గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.